వయసు పెరిగినంత మాత్రాన వివేకం రాదని చెప్పడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఊరి జనం రామయ్యను బుద్ధిమంతుడు అని, సోమయ్యను ముసలి మొండివాడు అని పిలిచేవారు. ఎందుకు అలా పిలిచేవారో కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఇద్దరు వృద్ధులు ఉండేవారు. ఒకరి పేరు రామయ్య, మరొకరి పేరు సోమయ్య. ఇద్దరికి వయసు 70 ఏళ్లకు పైనే. రామయ్య చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఎవరైనా సలహా అడిగితే తప్ప అనవసరంగా ఎవరి విషయాల్లోనూ తలదూర్చేవాడు కాదు. మనం చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కాలం లేదు, పిల్లల ఇష్టాలను కూడా గౌరవించాలి అని నమ్మేవాడు. అందుకే ఆయన ఇంట్లో అందరూ ఆయన్ని ఎంతో గౌరవించేవారు. సోమయ్య దీనికి పూర్తిగా విరుద్ధం. నేను మీకంటే 40 ఏళ్ళు ఎక్కువ చూశాను, నాకే అన్నీ తెలుసు అని ప్రతి విషయంలోనూ అరిచేవాడు. ఇంట్లో వాళ్ళు ఏ కూర వండినా, ఎలా బట్టలు వేసుకున్నా ఏదో ఒక తప్పు పడుతూనే ఉండేవాడు. మార్పును అస్సలు అంగీకరించేవాడు కాదు. అయితే ఒకరోజు ఊర్లో కొత్తగా ఒక సోలార్ పంప్ సెట్ ఏర్పాటు చేశారు. సోమయ్య దాన్ని చూసి నవ్వుతూ, ఎండతో మోటార్ నడవడం ఏంటి, ఇవన్నీ పనికి మాలిన పనులు, మా కాలంలో బావుల దగ్గర కపిలలు ఉండేవి, అవే బెస్ట్ అని అందరినీ ఎగతాళి చేశాడు. ఆ పంపు సెట్ని ఎలా వాడాలో నేర్చుకోవడానికి కూడా నిరాకరించాడు. కానీ రామయ్య మాత్రం కుతూహలంతో అక్కడికి వెళ్ళి అది ఎలా పనిచేస్తోందో యువకుల దగ్గర అడిగి తెలుసుకున్నాడు. మా కాలంలో లేని అద్భుతాలు ఇప్పుడు వస్తున్నాయి, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అని సంతోషపడ్డాడు. అందుకే ఊరి జనం రామయ్యను బుద్ధిమంతుడని, సోమయ్యను ముసలి మొండివాడు అని పిలిచేవారు. ఇక్కడ ఇద్దరికీ వయసు ఒకటే, కానీ ఒకరు అనుభవాన్ని విజ్ఞానంగా మార్చుకున్నారు, ఇంకొకరు వయసును కేవలం అహంకారంగా మార్చుకున్నారు. కథ చెప్పేది ఏమిటంటే, తెల్లబడ్డ ప్రతి వెంట్రుక జ్ఞానానికి గుర్తు కాదు, అది కేవలం మనం ఎన్ని రోజులు బతికాము అనే చెప్పే కాలం మాత్రమే. ఎదుటివారిని గౌరవించటం, మారుతున్న కాలాన్ని అర్థం చేసుకోవడం తెలిసిన ముసలివారే నిజమైన బుద్ధిమంతులు. మీ ఇంట్లో కూడా ఇలాంటి బుద్ధిమంతులైన రామయ్యలు, ముసలి మొండి సోమయ్యలు ఉన్నారా? ఉంటే కామెంట్లో చెప్పండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.